జయ వీరభద్ర కొంచెం నమ్మో నమ్మ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైనా బీదోళ్ళు ఉంటారు, అందరి రకాలు ఉంటాయి. మనం చేసుకునే పనులు బట్టి ఉంటుంటాయి. ప్రతి ఒక్క సామాన్యుని కూడా ఇప్పుడు 500-600 సంపాదించుకుని స్టేజ్కి వచ్చినారు. కానీ వాళ్ళు రకరకాల వ్యసనాలకు గురై నాశనం చేసుకుంటుంటారు. ఇంతకుముందు కొంతమందే కొన్ని తినే వస్తువులు ఉంటుంటాయి. ఇప్పుడు అందరికి సమానంగా పెట్టినాడు పరమశివుడు. అందరింట్లో ల్యాప్టాప్లు ఉంటాయి, అందరింట్లో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, అందరింట్లో స్కూటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వ్యత్యాసం సంపదలను, అది కూడా కొంతమంది సంపదని పోగొట్టుకునే ఉన్నారు, కొంతమంది కష్టపడి సంపదను పెంచుకునే ప్రజలు ఉన్నారు. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఒకరి మీద ఆధారపడకుండా దేవుడు బతికించేటట్లు చేసే చాలు. ఎవరేమేమి వెనకట్టుకుపోం, పోయేటప్పుడు మలతాడు కూడా రాదు శరీరానికి. తెలిసి కూడా అడ్డదారిలోన ప్రజలను మోసం చేసి ప్రజల డబ్బులు తినడము రక్తం కుర్తా తినేది సమానం. అవన్నీ ఇప్పుడు ఎక్కువైనాయి. రాజకీయమైన ముసుగులో వచ్చి, సేవన ముసుగులో వచ్చి, మన ట్యాక్సుల ద్వారా మన డబ్బులతో వాళ్ళే జీతాలు తీసుకుని వాళ్ళే డబ్బులు పంచి అది చేసాం ఇది చేసాం వరాలు ఇచ్చామంటారు. మా డబ్బులు తీసుకుని సిగ్గులేదా అంటారు కొంతమంది నాయకులు. తస్మత్ జాగ్రత్త నాన్న, ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారన్న, జనాల డబ్బులు జనాలకు పంచి